సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన KTM డ్యూక్ 125 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు ఈ బైక్ నేను రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మనం ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అలాగే ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్ అలాగే డిస్క్రిప్షన్ కూడా లింక్ అనేది యాడ్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుస్తాయి. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను మార్నింగ్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. నా ఇనిషియల్ ఇంప్రెస్ అనేవి ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు నచ్చింది ఏంటంటే ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. సో వేరే లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇది 125 డ్యూక్ అయినప్పటికీ కూడా మీరు ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే మీకు డ్యూక్ 200 నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి ఎక్కువగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు చిన్న చిన్న రోడ్స్ లో కూడా మీరు ఈజీ టర్న్స్ అనేవి మీరు ఈ బైక్ లో అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ కంఫర్ట్ ఈ విధంగా ఉందని మాట్లాడుకుంటే సీట్ కంఫర్ట్ అనేది గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మరింత హార్డ్ అయితే ఉండదు, అలాగే మరింత స్మూత్ అయితే ఉండదు. సో మీడియం గా అయితే ఉంటుంది. ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే సీట్ కూడా మనకి దీంట్లో స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఒకవేళ ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను రికమెండ్ చేయను అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, అలాగే కొంచెం హైట్ గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీకి అయితే మాత్రం అసలు రికమెండ్ చేయదగ్గ బైక్ అయితే కాదు, దీన్ని స్కిప్ చేసేయండి. అలాగే సీట్ హైట్ కూడా మనకి దీంట్లో 822 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మినిమం మీరు 5.5, 5.6 కన్నా ఎవో హైట్ ఉంటేనే మీకు కంఫర్టబుల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కెర్బ్ వెయిట్ కూడా 159 kg వెయిట్ తో రావడం జరుగుతుంది. 125 cc లో ఉన్న బైక్స్ లో ఇదే హైయెస్ట్ కెర్బ్ వెయిట్ ఉన్న బైక్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీరు హెవీ వెయిట్ అనేది ఫీల్ అవుతారు ఈ బైక్ మీద మీరు రైడ్ చేస్తే కనుక. అలాగే నెక్స్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే 124.7 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు విన్నది కరెక్టే, దీంట్లో DOHC ఇంజిన్ ఉంటుంది, అలాగే లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంటుంది, అలాగే 4-stroke 4 valve ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా మనకి 125 cc సెగ్మెంట్ లో ఉన్న బైక్ కి ఇంత పవర్ఫుల్ ఇంజిన్ అనేది అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఎందుకు 125 cc లో ఇంత పవర్ఫుల్ ఇంజిన్ ని ప్రొవైడ్ చేశారో, ఎందుకు 125 cc లో అవసరం లేని ఫీచర్స్ అన్ని దీంట్లో ఇన్బిల్డ్ చేశారో వాళ్ళకే తెలియాలన్నమాట. సో ప్రైస్ కూడా 125 cc సెగ్మెంట్ బైక్ కి 1,80,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఆన్ రోడ్ సరికి మీకు 2,10,000+ అయితే అవుతుంది అనమాట. సో 125 సెగ్మెంట్ బైక్ కి అంత అవసరం లేని చెప్పేసి నా ఒపీనియన్. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది అని మాట్లాడుకున్నట్టయితే కనుక సో దీంట్లో మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పెర్ఫార్మెన్స్ లో మాత్రం. ఎందుకంటే మనకి మంచి పవర్ఫుల్ ఇంజిన్ మనకి దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. మీకు ఇనిషియల్ పికప్ కానీ మిడ్ ఎండ్ లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ టాప్ ఎండ్ లో మాత్రం కొంచెం మీరు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారో, మనకి అంత టాప్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు దీంట్లో. సో టాప్ స్పీడ్ కూడా నేనైతే 90 వరకు అయితే నేనైతే క్రాస్ చేశాను. సో అంతకు మించి అయితే వెళ్ళట్లేదు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా అయితే. అండ్ దీంట్లో ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే ఏమీ లేవు, అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ కూడా లేవు అనమాట. సో చాలా స్మూత్గా అయితే బైక్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి కంప్లీట్గా స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. హై అండ్ సి సెగ్మెంట్లో బైక్లో యూజ్ చేసే స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ దీంట్లో కూడా యూజ్ చేశారు కాబట్టి మీరు ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కూడా మీకు ఎక్కడ కూడా స్టెబిలిటీ అనేది మిస్ అవ్వదు. అలాగే మనకి బనానా షేప్ అల్యూమినియం సింగం కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి సో మీకు ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, అలాగే వైబ్రేషన్స్ కూడా ఎక్కడ కూడా లీవ్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు 6th గేర్ అనేది అవసరం లేదేమో నా ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సో గేర్ షిఫ్టింగ్ లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో గేర్స్ అనేవి చాలా స్మూత్ గా అయితే పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే మీరు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ బైక్ ని లాంగ్ రైడ్స్ కి యూజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. మీరు 2 lakh అండ్ అబోవ్ పెడుతున్నారు కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అడగడంలో తప్పలేదు. బట్ ఏంటంటే ఈ బైక్ అనేది 125 సెగ్మెంట్ బైక్ బ్రో, మీకు లాంగ్ రైడ్స్ అయితే యూజ్ అవ్వదు. ఇది మనకి మాక్సిమం సరికి 14 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 12 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఆ పవర్ అండ్ టార్క్ అనేవి మీకు లాంగ్ రైడ్స్ కి వెళ్ళడానికి అయితే సరిపోవన్నమాట. మీరు 160 cc కానీ అండ్ అబోవ్ హై అండ్ cc బైక్స్ కి మీరు యూజ్ చేస్తే కనుక మీకు లాంగ్ డ్రైవ్స్ అనేవి పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది మనకి మంచి సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 10 step అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉంటుంది సస్పెన్షన్ అనేది. అలాగే మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ పిలియన్ తో రైడ్ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మనకు కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అయినప్పటికీ మనకి పిలియన్ తో రైడ్ చేస్తే మాత్రం చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయని మాట్లాడుకుంటే సో
బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మీరు టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా మనకి దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సెక్షన్లో కూడా మనకి 230mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మనకి టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి యాక్యురేట్గా మనకి బ్రేక్స్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే టైర్స్లో కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ 110/70 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 150/60 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేయడమే కాకుండా దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో మీకు మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది. మీరు ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కూడా మీకు ఎక్కడ కూడా స్టెబిలిటీ అనేది మిస్ అవ్వదు. అలాగే రోడ్ గ్రిప్ అనేది మిస్ అవ్వదు అనమాట. సో ఇవి మీరు కార్నరింగ్ చేసినప్పుడు కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే మీరు అయితే ఉంటుంది అనమాట రైడింగ్ చేసినప్పుడు అయితే. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో కేవలం 155mm మాత్రమే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160 అండ్ అబవ్ అయితే ఉండాలి. 155mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేక్స్ దగ్గర కానీ మీరు ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీరు గుంతల్లో రైడ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్ళడం బెటర్ అనమాట. లేదంటే ఇంజిన్ కౌల్స్ అనేవి మనకి తగిలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తే బాగుందని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకోవాలి. సో లైటింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడీతోనే ప్రొవైడ్ చేసినప్పటికీ హెడ్ ల్యాంప్ మాత్రం కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఎల్ఈడీకి తీసుకొచ్చింటే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే మనం బడ్జెట్ అనేది 2,10,000 వరకు అయితే పెడుతున్నాం కాబట్టి హెడ్ ల్యాంప్ కూడా ఎల్ఈడీకి అప్డేట్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. అలాగే దీంట్లో మనకి ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే రావడం జరుగుతుంది. సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుందని అనిపించింది. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది. సో డ్యూక్ 2 లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ మనకు దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో విజిబిలిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఫీచర్స్ పరంగా రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ఇన్బిల్ట్ చేశారు. బట్ ప్రైస్ అనేది 2 lakh అబౌవ్ ఉంది కాబట్టి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకొచ్చి ఉంటే బాగుంటుందని అనిపించింది. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి మొత్తానికి అయితే ఈ బైక్లో ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు చెప్పిన మైనస్ పాయింట్స్ అనేవి మీకు అంత ఎఫెక్టివ్ అనిపించకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు కేటీఎం లవర్ అయ్యండి నాకు కేటీఎం బ్రాండ్లోనే నాకు కావాలి 125cc సెగ్మెంట్ బైక్ అయినప్పటికీ పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఒక 30,000 మీరు ఎక్స్ట్రా వేసుకున్నట్టు కనుక మీకు అక్కడ కేటీఎం డ్యూక్ 200 కూడా అవైలబుల్గా అయితే ఉందో ఒకసారి అయితే ఆలోచించుకోండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కేటీఎం డ్యూక్ 125 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.